మహిళ ఒక కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి కూడా మార్గదర్శి. విజ్ఞాన ప్రదర్శనలో అండ్ మహిళ అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్. అందుకే మహిళలు అంటే నాకు చాలా ఇష్టం. యూజ్ అండ్ త్రో నంబర్ 1. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఇక్కడ వచ్చిన మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే బాస్. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల పార్టీ. నాకు తెలుసు సార్, అంతే మీకు చూపిస్తారండి. ఏం చూపిస్తావు? మీరు రండి సార్. ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలు. మీ అందరికీ తెలుసు, ప్రజలు మనని ఓడించలేదు. వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాలు గెలిచా. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. నేను నమ్మను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధానం చూసి నాకు లీకేజ్ ప్రాబ్లం. పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిసెగిసి దన్నే ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్నీ చేస్తుంది. ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది. అటు చూడు బే. గుడ్డోడి పల్లెమ్మ గడ్డికెళ్తే చెవిటోడి పల్లెమ్మ చీజిపోయితే చొట్టోడి పల్లెమ్మ గుబ్బోనుంటే గజ్జోడి పల్లెమ్మ దగ్గరకుంటే గుబ్బోడి పల్లెమ్మ కోనేరిపోతే కడవల పులుసుల వంకాయ బగ్గ బ్యాటరీ కళ్ళు ట్యాంకట్టు కబీర్ గుబ్బి తుర్రు తుర్రు. అనిత, సవిత, సంధ్యారాణి 3 ఎస్సులు. అటు చూడు. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. మొన్న అసెంబ్లీలో ఒక మాట మాట్లాడటం మీ అందరూ చూశారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. మన పవర్ ఏంటో చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ పవర్ చెప్పు. 11 మంది 11 మంది 11 మంది అంటారు. పవన్ కళ్యాణ్ భలే చెప్పాడు, 11 మంది ఉన్నా 1100 మంది లాగా వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నారు. చూపించోసారి చూపించరా. 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. ఆగు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దేర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు చూడు, సరిగా చూడు, చూసుకో, చూసుకో. ఇలాంటి అబ్యూసివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్షుడు. పవన్ కళ్యాణ్ భలే చెప్పాడు. మరి ఇందాక అన్నావు కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. పవన్ కళ్యాణ్ భలే చెప్పాడు. అన్నా అదే ఉంటారు సార్. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా వచ్చి కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని నడిచాడు. పవన్ కళ్యాణ్ భలే చెప్పాడు. చూడు, చూసుకో. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు పవన్ కళ్యాణ్ భలే చెప్పాడు. చూడు, చూసుకో. సరిపోయిందా? సో కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సింది, పంచ పాండవులు కూడా 5 మందే. ధైర్యంతో, జగనన్న ఇన్స్పిరేషన్తో ఎంత మంది ఉన్నామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇక్కడ. ఇలాంటి కన్నింగ్ ఐడియాలు ఇచ్చే కదరా నా కొంప ముంచారు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారా? మనం గ్రామాల్లోకి వెళ్తే గ్రామం మన చుట్టూ తిరుగుతుంది. మనం చేసిన మంచి వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు. ఈసారి మేము ఇయ్యకపోవంగా ఇంకో 13 జడదెంగుతా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.